మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చలు జరిగాయి. అయితే దానికి సంబంధించిన చర్యలు సిబిఐ తీసుకోవాలని సిఫార్సు చేసింది అసెంబ్లీ. రాష్ట్రాలు సిఫార్సు చేసే కేసుల్ని సిబిఐ తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోవాలా లేదా అన్నది సిబిఐ ఇష్టం. సిబిఐకి ఆసక్తి లేకపోతే బలవంతంగా తీసుకున్నా ముందుకు సాగేది ఉండదు. ఇప్పుడు సిబిఐకి అన్ని ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు పంపాల్సి ఉంటుంది. సిబిఐ తీసుకుంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఈ నిర్ణయం మాత్రం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సిబిఐ చేతుల్లోకి కాళేశ్వరం వెళ్లిందంటే బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుంటే కేసు విచారణ అంత సీరియస్ గా సాగుతుంది. అందులో సందేహమే లేదు. అందుకే రేవంత్ రెడ్డి ఈ కేసును సిబిఐకి సిఫార్సు చేయాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఇలాంటి నిర్ణయం ఉంటుందని వారు కూడా అనుకోలేదు. అందుకే బీఆర్ఎస్ తో పాటు వారు కూడా చర్చ నుంచి బాయ్కాట్ చేశారు. సిబిఐకి ఇస్తారని తెలిస్తే బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కేసును సిబిఐకి ఇవ్వాలని గట్టిగా వాదించుండేవారు. ఇప్పటికే బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతున్న కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు కాళేశ్వరం సమస్యలు చుట్టుముట్టనున్నాయి. సిబిఐ కాళేశ్వరం అవకతవకలపై కేసు నమోదు చేస్తే ఇక పూర్తి స్థాయిలో సరెండర్ కావాల్సిందే. వారు ఏం చెబితే అది చేయాల్సిందే. కేసీఆర్ కో రకంగా సిబిఐకి ఇవ్వడం రిలీఫే. సిఐడి విచారణ అయితే ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని టెన్షన్ పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అరెస్టు విషయంలో నిర్ణయం కేంద్ర ఏజెన్సీది కావడంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ బీజేపీకి అణిగిమణిగి ఉండాల్సిందే. సాధారణంగా ఇలాంటి రాజకీయంగా ఉపయోగపడే ఆయుధాల్ని అధికార పార్టీలు దగ్గరే ఉంచుకుంటాయి, ఇతరులకు ఇవ్వవు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న ఆయుధాన్ని బీజేపీకి ఇచ్చేశారు. ఆయన నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయం చేశారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. తాము కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపుగా ప్రజలు భావిస్తారని, అది తమకు రాజకీయంగా నష్టమని, కేసీఆర్ కు సానుభూతి వస్తుందని అనుకున్నారు. అదే సమయంలో సిబిఐకి సిఫార్సు చేస్తే చర్యలు తీసుకుంటే అంతకంటే కావాల్సిందేమీ లేదు. తీసుకోకపోతే ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రచారం చేయవచ్చని ప్లాన్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. కారణం ఏదైనా ఇక నుంచి కాళేశ్వరం వివాదం బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ కు రాజకీయంగా లాభమా నష్టమా అన్నది జరగబోయే పరిణామాలే నిర్ణయించాల్సి ఉంటుంది.